సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ జనవరి 6వ తారీఖు మంగళవారం. ఈరోజు మంగళవారం రోజున మన ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి ఒక 5,000 నుండి 8,000 బస్తా వరకు అయితే రావడం జరిగింది. క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు పోయినాయి అని ఈ వీడియోలో మనం చూద్దాము. వీడియో మొదటి నుండి చివరి వరకు చూస్తేనే ఏ క్వాలిటీ ఎలా కొనుగోలు పోయింది, ఎంత హై రేటు టాప్ రేట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మార్కెట్లో నేను ఎక్కడ తిని కూడా లాభాను అని మీరు చాలామంది నన్ను గుర్తుపడటం జరుగుతుంది. మీ అభిమానానికి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు కూడా ఈ విధంగా మార్కెట్ సమాచారం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా ప్రతిరోజు మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవడానికి ట్రై చేయండి. సో అన్న వాళ్ళు మిర్చి తీసుకొచ్చారంట. ఏ ఊరు, ఎంత రేట్ ఏంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. ఏ ఊరు అన్న మంది? కూసుమంచి మండలం. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మార్కెట్కి? 12 బస్తాలు. ఎంత అయిందండి రేటు మంది ఈరోజు? 14,900 టాప్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఓకే అన్నగారు. ఎన్ని ఎకరాలు వేసే సంవత్సరం మీరు? 2 ఎకరాలు వేసారా? ఎలా ఉన్నాం మన చుట్టుపక్కల తోటలు? ఓకే అన్నగారు. బాగున్న బాగున్నాయి, బాగలేవు అంతే కదా? ఓకే అన్నగారు. ఎలా అనిపిస్తుంది? ప్రతిరోజు నా ఛానల్ చూస్తారా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మార్కెట్ సమాచారం అందించడంలో? బాగానే ఉందా, బాగాలేదా? ఓకే అన్నగారు. అన్న వాళ్ళు రెడీ అయిపోయిందంటే ఒకసారి క్వాలిటీ, కలర్, సైజ్ చూద్దాం. తర్వాత అన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అన్నగారు. ఏ ఊరు అన్న మంది? ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మార్కెట్కి? 9 బస్తాలు. ఎంత అయింది రేటు మంది? 14,600. ఎన్ని ఎకరాలు వేసే సంవత్సరం మిర్చి మీరు? ఎలా ఉండి మన చుట్టుపక్కల తోటలు? మామూలు కొండయా? ఓకే అన్నగారు. నమస్తే అన్నగారు. ఏ ఊరు అన్న మంది? ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మార్కెట్కి? 10 బస్తాలా? ఎంత అయింది రేటు మంది ఈరోజు? 14,800. మన చుట్టుపక్కల తోటలు ఎలా ఉన్నాయి అన్నగారు? ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలు రావచ్చు? 7-8. సో ఇది ఇంకో లాట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి క్వాలిటీ, కలర్, సైజ్ చూడండి. 14,000. రాండి అన్న. మీదే అన్న మిర్చిది? మీదే అన్నది. 14,000 అయిందా? ఎన్ని ఎకరాలు వేసిన సంవత్సరం మిర్చి మీరు? 2 ఎకరాలు వేసారు. ఏ ఊరు అన్న మంది? చిలుకోడా? ఓకే అన్నగారు. ఎలా ఉన్నాయి? బాగున్నాయి తోటలు? బాగాలేవా? మొత్తం చచ్చిపోయినాయా? ఓకే అన్న. ఎన్ని బస్తాలు వచ్చారు మార్కెట్కి ఈరోజు? 11 బస్తాలు. ఓకే అన్న. అన్న ఎంత అయింది రేటు? 14,500. మీ అన్న మిర్చి? మీ అన్న? ఎవరు అన్న మంది అన్న? పంచాపురమా? ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం మిర్చి? 3 ఎకరాలు వేసారా? ఎట్టండి తోటలు అన్న? ఓకే అన్నగారు. ఇది ఇంకో లాట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి క్వాలిటీ, కలర్, సైజ్ చూడండి. తర్వాత మన అన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. ఎంత అయింది రేటు మంది ఈరోజు? 14,900. ఓకే అన్నగారు. ఈరోజు ఎన్ని ఎకరాలు వేసారు మీరు అన్న? 2 ఎకరాలు వేసారా? ఏ ఊరు అన్న మంది అన్న? ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు? ఎన్ని బత్తాలు ఇచ్చారు మార్కెట్కి? 12 బత్తాలా? మీరు వేసుకుని ఇత్తనం ఏంటిది అన్న? సీడు జవానా? ఓకే అన్నగారు. 14,900. ఓకే, టాప్ అని చెప్పుకోవచ్చు. మీదే టాప్ రేటు. ఓకే అన్న. ఇంకో లాట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి క్వాలిటీ, కలర్, సైజ్ చూద్దాం. తర్వాత అన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతైంది రేటు? రేట్ ఎంతైంది? 14,000. ఏ ఊరు అన్న మంది అన్నా? ఎలా ఉన్నాయి చుట్టుపక్కల తోటలు? బాగానే ఉందా? ఎన్ని ఎకరాలు వేసింది మీరు ఈ సంవత్సరం అన్నా? ఎకరం వేసారా? ఓకే అన్నగారు. వాళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్స్ అంట. నేను అటు వెళ్తా ఉంటే అన్న వాళ్ళని చూసి మరీ పిలిచారు. ఒకసారి క్వాలిటీ, కలర్, సైజ్ చూసి నాకు అన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము.
నమస్తే అన్నగారు. ఎలా ఈరోజు ఎన్ని బస్తాలు వచ్చింది మన మార్కెట్కి? 10 బస్తాలు అమ్మాయి. ఎంత అయింది రేటు మంది? 14,700. ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు? ఓకే అండి. ప్రతిరోజు మన ఛానల్ చూస్తారా? ఎలా అనిపిస్తుంది మార్కెట్ వీడియోలో? మార్కెట్ రేట్లు ఇన్ఫర్మేషన్ అందించడం బాగుందా బాగాలేదా? ఓకే అన్నగారు. 2,000 అమ్మేది ఏది 15,000 అమ్ముతుంటే ఏంది 21,000 అమ్మి మిర్చి 15,000 అమ్మితే ఎక్స్పోర్ట్ ఉంటే ఆటోమేటిక్ గా రేట్లు ఏరులు బాగా పెరుగుతుంది. 10 మంది కింద మనకి కూలీలు పెరుగుతున్నాయి. మహారాజు అంటే ఏంటి? మహారాజు అండి ఎరువులు పెరిగిపోతే 10 మంది పెరిగిపోతే కూలీ పెరుగుతుంది. అవునవునవును. 1,000 పోయింది 15,000 అమ్ముతుంది కదా. అందులో 14,700 1300. ఓకే అన్నగారు. మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా మార్కెట్లో కొత్త మిర్చి అండ్ ఏసీ మిర్చి ధరల ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచో మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, బాయ్ అండి.